అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. శరణ్ నవరాత్రి పర్వదినాలలో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా మందేశ్వర స్వామి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరికి వేద పండితులు స్వాగతం పలికారు. మందేశ్వర స్వామి, ఉమా పార్వతి అమ్మవార్ల దర్శన అనంతరం పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా మందపల్లి దేవస్థానం చేపట్టిన ఉచిత అక్షరాభ్యాసం, మహిళల కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకరణతో ఉన్నటువంటి మందపల్లి శనేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో భారతీయ అమ్మవారు సరస్వతి అలంకరణలో ఉన్న సందర్భంలో ఇక్కడ ఈ ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పెద్ద ఎత్తున మందపల్లి శనేశ్వర దేవస్థానం వారు చేపట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే సరస్వతీదేవి అమ్మవారు జ్ఞానానికి ప్రతిరూపం. అటువంటి జ్ఞానాన్ని అందించే సరస్వతి అమ్మవారి యొక్క సమక్షంలో ఈనాడు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తుకు రేపు బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహిస్తూ ఉన్నారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాలు పంచుకుని అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మహిళలందరూ కూడా ఉచిత కుంకుమ పూజ కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ మందేశ్వర శనేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి యోగక్షేమాలు శనేశ్వర స్వామి వారు, పార్వతీ అమ్మవారు, సరస్వతి దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. వారిని అభినందిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, భవిష్యత్తులో గొప్ప విద్యావంతులుగా వారు తయారవ్వాలని, ఇవాళ అక్షరాభ్యాసం పొందినటువంటి ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు కావాలని కోరుకుంటూ వారు ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.